ఆ మహాశివుడు సృష్టి మరియు విధ్వంసాన్ని సూచించే తన దైవిక విశ్వనృత్యాన్ని ఆడినటువంటి రోజు. అలాగే ఆ మహాశివుడు ఆ పార్వతీదేవిని వివాహం ఆడిన రోజునే మనం మహాశివరాత్రి జరుపుకుంటూ ఉంటాము. ఆ మహాశివుని యొక్క ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు మనందరిపై ఉండాలని, అదేవిధంగా ఈ మహాశివరాత్రిని పురస్కరించుకొని పాల్కురికి సోమనాథుడు అనే మహాకవిచే రచింపబడినటువంటి శివతాండవం అనేటటువంటి అక్షరాంక పద్యాన్ని ఈరోజు మీకు తెలియజేయాలనుకుంటూ ఉన్నాను. ఆ మహాశివుడు ఆడే నాట్యంని తాండవం అని, ఆ పార్వతీదేవి నాట్యాన్ని లాస్యం అని అంటారు. మరి ఆ పార్వతీ పరమేశ్వరులు ఆడేటటువంటి ఆ శివతాండవ నృత్యాన్ని ఈరోజు మనం ఒక టంగ్ ట్విస్టర్ లాంటి అక్షరాంక పద్యంతో విందాము. దాని యొక్క అర్థం కూడా తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాము. ఓం నమ శివాయ. టటకిట టట్టకిట్ట టటకిట్ట టటట్ట టకిట్ట టట్టకిట్ట టకిట టట్టకిట్ట టకిట టటుఠోన్ముఖ టంకృతి స్ఫుటోత్కటపటహాది నిష్పన వియత్తల ధిక్తట తాటితార్భటోత్పట పటు తాండవాటన్ టకారనుత బసవేష పాహి మాం. డమరు గజాత ఢండడ మృడండ 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 మృండ మృండ మృణ మృడండ డండ మృణఢండడ ఢండ మృడండ మృండ మృండ మృణ మృడండ ఢంకృతి విడంబిత ఘూర్ణిత విస్ఫుర జగత్ ప్రమదన్ తాండవాటనడకారనుత బసవేష పాహి మాం. ఢన ఢన ఢం రుఢం రుడన ఢం రుణ ఢం రుణ ఢండనోధనందన నటనత్వధీయ డమరూత మధార్భట డంకృతి ప్రజృంభన త్రుటితావ్రతార గజరాజ దినేశ ముఖగ్రా ప్రగత్ క్షణగుణ తాండవాటన ఢకారనుత బసవేష పాహి మాం. నన్రున 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 నృత్వదీయ సుఖ విక్రమ జృంభన సంచలన్న భోదిక్వ నన్రున 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 స్వనన నన్రున తాండవాటన నకారనుత బసవేష పాహి మాం. ఈ శివతాండవం యొక్క అక్షరాంక పద్యమును, దాని యొక్క భావమును కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. ఒకసారి చూడండి. మరొకసారి అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు.